ఏమి నిల్చున్నారు? కూర్చోండి. సిక్కుమాలిన దేశద్రోహులారా, కూర్చోండి కూర్చోండి. అహం అనగలేదు నీకు. నిన్ను చిత్రవత చేసుంటే నా అహం అనుకుండేది. లేదా ఎల్లప్ప తొండైమాను మా ఈ దేశంలో పుట్టకుండానైనా ఉంటే నీకు ఇంత అహం తలకెక్కి ఉండేది కాదు. గౌరవనీయులు తిట్టకూడదు. ఇంకెందుకు భయపడుతున్నావు? ఉన్న మాట కుయ్యి, ఈ కుక్కల్ని తిట్టద్దని. దొరగారు, విశ్వాసం గలది కుక్క ఒక్కటేనండి. అది మనకు మంచి మాటే కావచ్చు. ఇతడెవడానికి అది కూడా రైటే. అధికారులు మిమ్మల్ని దూషించా ఈ పరాజితుడికి హక్కు ఏమాత్రం లేదు. ఏ ఎల్లప్ప, హీనంగా మాట్లాడకు. నాలుగు కోసేస్తా. వైరికి లోబడ్డావు, వీరుల్ని మంత్రించావు, ఇక తొత్తు వైవత్తులు శౌర్యములకు నీళ్లు వదిలావు, హీరుల్ని సేవించావు, వెలుగింక విలాసాల్లో కూడవైనావు, కుట్ర పన్నావు, గోతులు తీశావు, కురుకింక పదవులతో. అయితే అందరూ నిన్ను పొగడతారు. ఇక నీ కళలు నిజమవకపోవని మాత్రం ఆశించకు. నువ్వు కట్టి ఇచ్చావు, నేను కట్టి వేయబడ్డాను. మనం ఇద్దరం ఏకమాతృదేశ జనితులమే కదా. కానికాలం వచ్చినా మనకింక కలకాలం నిలిచి ఉండేది వంశగౌరవమే. కనుక నా మాటల్లో ధర్మం ఉన్నదని ఒప్పుకోవటం వల్ల నష్టం లేదు. కారణం న్యాయం ఒక్కటే. అయితే ఇతడు నిన్న వచ్చాడు, ఈ రోజు ఉంటాడు, రేపు పోతాడు అనే సామెతకి సత్యానికి లోబడ్డవాడు ఎప్పటికైనా మనతో కలిగిన వాడే. వారి కత్తి పదును చూసి బెదరవద్దు, వారి మోచేతి నీళ్లు మాత్రం తాగద్దు. నా హితము నీకు మాత్రమే కాదు, మనతో సింహాల వలె పుట్టి నేడు గొర్రెల వలె తోకలాడింప సంసిద్ధులైన హీరులకు మాన మర్యాద అమ్ముకున్న తుచ్చులందరికీ తిట్టడమే కాదు కాంగ్రెస్ మూఢ ప్రలాపాలు. నేరస్తుడు ఇంకా నోరెత్తక ఇప్పుడు అపరాధాన్ని ఒప్పుకొని నేరాన్ని తగ్గించ వీలు పడునేమో చూసుకోమని. మేము కుక్కను వధించాలన్నా చట్ట ప్రకారం నేరం కాకపోతే వధించము. బంతికును నీతివంతులాగా నటించుటకు పూలు రకరకాల వేషాల్లో ఇదొక పద్ధతి తెలిసింది. జరగబోయే పర్యవసానం తెలిసింది. లోకంలో ప్రతిష్టగా ఆడుతున్న నాటకం ఇది. నువ్వు నేరస్తుడేగా. నిన్ను వధించగా విడితే నేను నేరస్తున్నే. ఏమిటి ముందు వాదం? సూటి మాటలో బదులు చెప్పు. కంపెనీ శాసనానికి నీవెందుకు తలకొలేదు? కంపెనీ అంటే క్రయం విక్రయం కోసం వచ్చిన ఒక వర్తక సమూహం. వారి అధీనంలో ఉండేది ముడి సరుకు, మహావీరులు కాదు. కడసారిది దొరలుకున్న దేశం మీద అధికారమే. స్వధర్మం వీడి దేశాన్ని అమ్మదారుడు భర్తపుత్రుడు. ఎవరైనా విక్రయించుంటే అతన్నే పోయి అడిగి ఉండవలసింది ఈ విషయం. అతను బాబు, వారు నిన్ను అడగండి అన్నారు. అతన్ని నేను అడగమన్నానని నువ్వు అతన్నే పోయి అడుగు. మళ్ళీ ముందు మాటని ఇవి కోపాన్ని రెచ్చగొడతాయి. వీరుడికే కదా కోపం రావటం. నీకెక్కడి నుంచి వస్తుంది కోపం? దుడుకు, పొగలు, అహంభావం, వెటకారం ఇత్యాదిలోనూ మితిమీరుతున్నావు. అవి ప్రగతిని బట్టి వస్తాయి. అది అధిక ప్రసంగం కాదారదు. మీ వంటి వాళ్ళు ఉన్ననాళ్ళు వెటకారం తగ్గదు, వెల్లువలా పొంగుతుంది. చండభానుడంతటి వాడికి కూడా ఈ దొరల ఆజ్ఞ అయితేనే ఉదయం అస్తమయం. ఆ కథలన్నీ ఇక్కడ మాకు చెప్పకోయ్. సూర్యుడిని నిరోధించ మగవాడిదాకా ఎందుకు? ఒక మగువు నిరోధించిన కథలెన్నో ఇక్కడ ఇదివరకే లెక్కకు మించినన్నున్నాయి. ఇంకేదైనా ఉంటే వాగు. తక్కిన పాలయగాండ్రంతా మా పాదాక్రాంతులే పదవులు పొందారు. నువ్వొక్కడివి ముందు పట్టు పట్టడం అది నీకు లాభమా? అందరూ మీ పాదాలు పట్టగా నేను ఒక్కడే పట్టనైతే అది నీకు నష్టమా? ఇతడు మాటలు నేర్చినవాడు. మాటలు నేర్చినవాడిని. వట్టి మాటలు కాదు, పౌరుష ప్రతాపశాలిని, ద్వేషాలిని, విఖ్యాత శౌర్యశాలిని. కనుకనే స్వేచ్ఛాప్రియ సింహ స్వప్నాన్ని. ఉక్కు మనిషిని నాకు చాలా పేరు. నా వద్దే పేరుతున్నావే. అనచవలసిన పశువు, దానికి మర్యాదనిచ్చి మాట్లాడటం తగదసలు. మూర్ఖుడా, బాలశీలిగాను నేను. శౌర్యం, ప్రేమ, క్షమ ఇవన్నీ ఉక్కుపాలతో నెచ్చిన వాడిని. నా దేశం సుఖ్యాతము భారతదేశం. విజ్ఞానం, వేదాంతం విశ్వానికి వెదజల్లి కీర్తిగాంచినది ఈ దేశం. వీరము, శౌర్యము తొడిగి సులాడే దేశం. ఇక్కడ పుట్టినవాడు భీరువు కాలేడు. భీరువులైన వాళ్ళు ఈ దేశంలో వాళ్ళు సంకరంగా జనించిన దద్దమ్మల్ని. ఈ దేశ ప్రజలం ప్రజ్ఞా సంపన్నులం, పౌరుషానికి ప్రసిద్ధులం, పరమక్షమాగుణ వెలసత ప్రభావులం. భువనైక వీర ప్రతాపశాలులకు ఏకైక జాతి అయిన చరిత్రలో సువర్ణాధ్యాయం సృజించిన వారు. మమ్మల్ని అణిచిముంతా దైవమే తలపలేదు. దైవమైన చిరిమి కోరి ఆప్తునిలాగానే మాతో కలిసి జీవించినది కద్దు. ఈ పుణ్యభూమికి నాడు వ్యాపారానికి వచ్చిన మీరు నెక్కవేషాలేసి తోకలాడించ తయారయ్యారు. కాలం మీకు నాడు కలిసి వస్తే నీతివంతులు మీ కాలు పట్టి జీవింపదాలను. ఈ మాటని మనసులో ఉంచుకో. చాలించి ప్రగల్భాలు. పైగా ప్రతివాదంతో నేరాన్ని కూర్చేసుకోబోతున్నావు. ఇప్పుడే నేను తీర్పు ఇవ్వబోతున్నాను. జీవితం మీద ఆశ అనేది ఉంటే ఒకే ఒక క్షణం నీకు వ్యవధినిస్తున్నాను. క్షమాపణ వేడుకో. క్షమాపణ చెప్పేదా?
నా చేతులు బంధించబడ్డా ఇంతవరకు నీ తనాన్ని ఛేదింపకపోవటానికి. నా తల్లి విని ఉండవలసింది ఈ మాట. ఆవిడ ఎంతో వృద్ధురాలైన పెద్దపురిలాగా నీ మీద పడి ఉండేది. ఇప్పుడు నా తమ్ముడి చెవిని పడవలసింది ఈ మాట. తక్షణం నీ బాణతల ఒక్క వేటలో సీమకు ఎగిరి పతుక్కున పగిలి ఉండేది. లేక మా మహాకవి మాత్రం ఇక్కడున్నా అతని వాగ్బాణాలకి నీ నాలుక తెగి కింద పడేది. వీర భారత రమణీమణి నా భార్యకు మటుకు ఇప్పుడు ఇది తెలుసుంటే నిశ్చయంగా నిన్ను దహించుండేది. కానీ ఇక్కడో నికృష్టులు, మూర్ఖులు, నీతి లేని కాపురుషులు, అసూయాపరులు, దురాశాపరులైన జాతి ద్రోహులు, కులద్రోహులు సమకూడటంతో నువ్వు మానాభామానాలు లేక మేకవన్య పులివై నా దేశమాతకే ద్రోహం తలపెట్టి జీవోత్సవానివై ఇక్కడ నిల్చుని ఉన్నావు. ఏం చెయ్యను దేశమాత? ఈ కళంకం నీకా నాకా? అరే ఎలప్ప, నాకు విడిపడుతుంది, నా పేరు నిలుస్తుంది. అయితే నీ కథో చరిత్రే చాటుతుంది. పో, ఇతను తీసుకుపోయి ఆ చింతవాన్ని తమ గురి చేసేయండి. Thank him! మొదలుపెట్టండి. వీరయోధులకు ఉరికంబం పూలపాను. నాడు పోరులో వీరస్వర్గాన్నంటిన దేశభక్తులతో నేను మరణించి ఉండవలసింది. కోటను వదిలి వెళ్ళినందుకు నాకు ఇలాంటి కటిక చావు సరి అయిన మన్నన. తమ్ముడు అజేయ సింహమా, ఈ తుది గడియలో నిన్ను చూడ ఆత్రంగా ఉంది. నాకు ఆ భాగ్యం లేదు. పరమ పావని భరతమాత, నిన్ను విడిచిపోతున్నానని నా విచారం. దేశద్రోహుల వల్ల నేడు నీ శిరస్సవనతమైన అచిర కాలంలో దేశభక్తులెందరో నీ దాస్య శృంఖలాలు ఛేదించ ప్రతినపూని వస్తారు. నీ ఖ్యాతిని వర్ధిల్లా చేస్తారు. అదే నా నిరంతర వాంఛ. కట్ట బ్రహ్మన్న ఉరిపాలై ఒరిగిపోయిన వీరపాండ్య కట్ట బ్రహ్మన్న ఉరిపాలై ఒరిగిపోయినావా.